శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ప్రశ్న రావణ్ గారు హ్మ్. భావ ప్రకటన స్వేచ్ఛ అనే దానితో చేయకూడని వ్యాఖ్యలు చేయటం జరిగింది. అవును. అది ఆయన వ్యక్తిగతంగా దానికి తగ్గట్టుగా చట్టపరమైన చర్యలు ఆయన పైన జరుగుతున్నాయి. హ్మ్. కానీ ఈ టోటల్ వివాదాన్ని హ్మ్. ఎస్సీల మీద, దళిత క్రిస్టియన్ల మీద రుద్దే ప్రయత్నం జరుగుతుందనే వాదన కూడా వినిపిస్తుంది. ఇది నిజమేనా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏందంటే ఫస్ట్ వీళ్ళు దళితుల మీద మాత్రమే రుద్దడానికి, చట్టంలో లేని పదాలను దళిత క్రైస్తవులని చెప్పి తీసుకురావడానికి, ఈ దళిత క్రైస్తవులని చెప్పేసి సభలు పెట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏందంటే, ఇప్పుడు ఎంతోమంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ క్రైస్తవంలో ఉంటున్నారు కదా! వాళ్ళలో ఎంతోమంది దళితులున్నారు. మరి ఆ దళిత క్రైస్తవులు అన్న పదం లేదు. క్రైస్తవులు అన్న తర్వాత మనము రిజర్వేషన్‌లు పోతాయంట. ఆల్రెడీ 1, 2 కేసులు జరిగినాయి కదా! అవును. ఒక ఒక పాస్టరు ఈ చింతాల ఆనంద్ అనే పాస్టర్ గాడి విషయంలో ఏం ఆహా! జరిగింది? సో, అలా జరిగింది. హ్మ్. సో, ఇలా మాకు గూడా జరుగుతాయేమో! భలే హిందూ ధర్మంలోకి పోదాం అన్నట్టు. ఇప్పుడు నేను పెరిగినటువంటి వాతావరణం ఎలా అంటే, మాల, మాదిగ, ఎస్సీ అంటే క్రిస్టియన్సే. హ్మ్. అంటే అవును. ఇదసలు హిందుత్వంలోనే ఉంది. దీనికి క్రైస్తవునికి సంబంధం లేదన్న విషయం మాకు తెలవదు. హ్మ్. మేము చిన్నప్పటి నుంచి అంతే పెరిగినాం. హ్మ్. ఎస్సీ అంటే అవును. క్రిస్టియన్సే. మాల అంటే క్రిస్టియన్సే. మాదిగ అంటే క్రిస్టియన్సే. మాల, మాదిగలందరూ క్రైస్తవంలోనే ఉంటారు. ఎస్సీ, ఎస్టీ అంటే క్రిస్టియన్స్ అని అన్నట్టుగా పెంచారు. మీరు నమ్మండి, నమ్మకపోండి ఇంజినీరింగ్ బీటెక్‌లో జాయిన్ అయ్యేంత వరకు కూడా అసలు ఎస్సీ, మాల, మాదిగ అనేది హిందుత్వంలోనే భాగము. ఇవి క్రైస్తవానికి సంబంధం లేదు అన్న విషయం నాకు కూడా తెలవదు. అంటే మమ్మల్ని పెంచిన విధానం అట్లుందనమాట. అంటే నేనే కాదు మా జాతి మొత్తం అంతే. మా ఎస్సీ, మాల అందరూ అంతే. కానీ మా వాళ్ళలో కూడా దేశం కోసం, ధర్మం కోసం చేసే కట్టరైనటువంటి వాళ్ళు చాలామందున్నారు. ఇప్పుడు హ్మ్. విషయం ఏంటంటే, ఈళ్ళున్న దళితులు అనేది ఒక కార్డ్ వాడతారు. హిందువులందరూ ఒకప్పుడు మనల్ని గుడికి రానివ్వలేదు. హ్మ్. ఒకప్పుడు మనల్ని ఊర్లోకి రానివ్వకుండా, నీళ్లు తాగనివ్వకుండా మన కుల వివక్ష చూపించారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా క్రైస్తవంలోనే ఉండాలి. మనల్ని అంటే హిందుత్వం మీద ద్వేషాన్ని రగిలించడానికి వాడే కీ పాయింట్ అనమాట ఇవన్నీ హ్మ్. కూడా. అవును. సో, ఇలాగా నేను చర్చికెళ్ళాను గదా! నేను 30 ఏండ్లు క్రిస్టియన్‌గా ఉన్నాను గదా! కంపల్సరీగా హిందుత్వాన్ని దూషించకుండా, విగ్రహారాధన పద్ధతిని అవమానించకుండా, మన కులాన్ని ఇలా చేశారు హిందువులు అని చెప్పేసి ఇలా చెప్పకుండా ప్రతి రోజు విషయాన్ని ఎక్కిస్తూనే ఉంటారు. ప్రతిరోజు. నన్ను కాస్త సామాజికమైనటువంటి స్పృహలో లేను కాబట్టి, కాస్తో కూస్తో చదువుకున్నటువంటి బీటెక్ ఇంజినీరింగ్ అయిపోయింది కాబట్టి, ఆ ధ్యానం ఆ మాయలోంచి బయటకొచ్చా. కానీ ఇప్పటికి దాంట్లోనే కొనసాగేవాళ్ళు, చదువులేని వాళ్ళు, గిరిజనులు ఇంగా ఎంత ఎఫెక్ట్ అయ్యి ఉంటారు. సో, అంటే వీళ్ళ టార్గెట్ ఏందంటే, దళితులు మాత్రమే ఇలా ఫోకస్ చేయనికి గల ముఖ్యమైన కారణం ఏందంటే, వీళ్ళు క్రైస్తవాన్ని వదిలేసి వెళ్తారేమో! లేతే దళితులు ఇంకొంతమంది క్రైస్తవులోకి రావాల్సిన వాళ్ళు రాకుండా ఆగిపోతారేమో! హ్మ్. కాబట్టి మనం చేయాల్సిన ప్లాన్ అంటే దళిత క్రైస్తవులు అంటే క్రైస్తవంలో ఉన్నప్పటికీ కూడా ఈ దళితులకి ఇచ్చే రిజర్వేషన్‌లు వాడుకునే విధంగా వీళ్ళేదో పోరాటాలు చేస్తున్నారు. హుహు. చేయడం కరెక్ట్ గాదు. చెయ్యొచ్చు ఎవ్వరికైనా కానీ. కానీ అది సుప్రీం కోర్టు ఆదేశం ఇవ్వాలి కదా! అవును. వాళ్ళకిచ్చిన తర్వాత నువ్వు ఏదైనా చేసుకో. నువ్వు రాకముందే లేని పదాలను జనాలలోకి ఇలాంటివి తీసుకొని వెళ్లి మోసం చేయడం అనేది కరెక్ట్ గాదు గదా! సో, అక్కడికెళ్ళినాక ఏం జేస్తారు? ఇంతకన్నా 100 రెట్లు వివక్ష అనుభవిస్తున్నాం. మేమే. కానుకలంటారు, దశమ భాగాలంటారు, ప్రత్యేక కానుకలంటారు, దేవుడు రోజు కల్లోకొస్తున్నారంటారు, చర్చికి రావాలి, ప్రార్థనలు, ప్రత్యేక ప్రార్థనలు, ఇలా ఇలాగా ఇట్లా ఎన్నో రకాలుగా మనకు కావాలంటే బైబిల్ గురించి, క్రైస్తవం గురించి మీకు ఇంకొక ఇంటర్వ్యూలో చెప్తాను. నా ఎక్స్‌పీరియన్స్ మొత్తం అంతా మీకు చెప్తాను. బట్ ఇది ఈ టాపిక్ కాదు కాబట్టి, ఈ రావణ్ అనేటోడు, ఈ ప్రశ్న రావణ్ అనేటోడు గాని, జడశ్రావణ్ గాని వీళ్ళందరూ కూడా దళితుల్ని మెయిన్ ఫోకస్ చేయడం గల కారణం ఏందంటే, హిందుత్వం మీద మరింతగా ఈ ఈ ఈజీగా ద్వేషం పెంచుకునే ఆప్షన్ ఉన్నటువంటి వాళ్ళలో వీళ్ళు కూడా. ఎందుకంటే వీళ్ళందరూ ఒకప్పుడు మనల్ని రానివ్వలేదురా అంటే వెంటనే వాళ్ళు అది నమ్మి హ్మ్. హిందుత్వం మీద వ్యతిరేకత భావన తెచ్చుకోవచ్చనమాట. వీళ్ళు మొత్తం కూడా యాంటీ హిందూస్‌గా తయారు చేయాలి. యాంటీ సోషల్ ఇన్‌ఫ్లుయెన్స్‌గా, యాంటీ నేషన్‌గా తయారు చేయాలనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు ఈ సభలు పెట్టుకోవడానికి మీరు చెప్పినటువంటి ఈ పదాలను క్రియేట్ చేయడానికి గల ముఖ్యమైన కారణం.